కొండపి నియోజకవర్గం హ్యాట్రిక్ విజయంలో అన్ని తానై నడిపించి ఉత్తరాంధ్ర జోన్ 1 సమన్వయకర్తగా 34 నియోజకవర్గాల్లో కూటమి విజయంలో కీలక పాత్ర పోషించి రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శిగా తన శక్తికి మించి పనిచేసిన కొండేపి నియోజకవర్గ యంగ్ డైనమిక్ లీడర్ మా దామచర్ల సత్య గారి కష్టాన్ని గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత నారా లోకేష్ మా సత్యన్నకు మారిటైమ్ బోర్డు చైర్మన్గా నియమించడం మాకు ఎంతో సంతోషం. మారిటైమ్ బోర్డు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయనున్న మా దామచర్ల సత్య గారికి ఇవే మా శుభాకాంక్షలు. మీరు మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని మనసారా కోరుకుంటూ మీ రామా గోపి, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఉత్తరాంధ్ర జోన్ 1 సమన్వయకర్తగా వ్యవహరించిన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ దామచర్ల సత్య గారు నేడు మారిటైమ్ బోర్డు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఇవే మా శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి మా మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారికి శుభాకాంక్షలు తెలుపుతూ మీ నలమోతు బాలగంగాధర్, ఒంగోలు మండల టీడీపీ అధ్యక్షులు. ప్రకాశం జిల్లా టీడీపీ పార్టీ అంటే గుర్తుకు వచ్చేది దామచర్ల కుటుంబం. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీని జిల్లాలో నడిపిస్తుంది కూడా దామచర్ల కుటుంబమే. జిల్లా ప్రజలందరూ పెద్ద ఆయనగా పిలుచుకునే దివంగత దామచర్ల ఆంజనేయులు టీడీపీకి పెద్ద దిక్కుగా 2 సార్లు కొండేపి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, మంత్రిగా జిల్లా టీడీపీలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న పెద్ద ఆయన 2004లో ఓటమి పాలవటం, 2007లో అనారోగ్యంతో పెద్ద ఆయన మరణించడంతో ఆయన రాజకీయ వారసులుగా ఆయన మనమడు దామచర్ల జనార్దన్ రాజకీయ ఆరంగేట్రం. అప్పుడే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా అప్పటి వరకు ఓసీగా ఉన్న కొండేపి నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా మార్చడంతో దామచర్ల జనార్దన్ తన రాజకీయ అడుగులు ఒంగోలు నియోజకవర్గం నుండి మొదలు పెట్టగా అప్పుడే విదేశాల్లో తన ఉన్నత విద్యను ముగించుకుని వచ్చిన పెద్ద ఆయన మరో మనవడు దామచర్ల సత్యనారాయణ అలియాస్ సత్య తన 23 సంవత్సరాల వయసులోనే తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. అప్పటి వరకు తన తాతకు కొండేపి నియోజకవర్గంతో ఉన్న అనుబంధం దృష్ట్యా తాను కొండేపి నుండే తను రాజకీయాలు చేస్తాను అంటూ ముందుకు వచ్చిన దామచర్ల సత్య తమ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉండే డాక్టర్ బాలా వీరాంజనేయ స్వామిని 2009లో కొండేపి నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలో నిలపగా అప్పటి వరకు డాక్టర్గా ఉన్న బాలా వీరాంజనేయ స్వామి నియోజకవర్గంపై పెద్దగా పట్టులేని దామచర్ల సత్య 2009 ఎన్నికల్లో సమన్వయ లోపంతో డాక్టర్ స్వామి ఓటమి పాలయ్యారు. అప్పటి నుండి ఓటమిని ఒక పాఠంగా నియోజకవర్గంలోని 6 మండలాల్లో పర్యటిస్తూ ప్రతి గ్రామంలో నాయకులని పేరు పెట్టి పిలిచేలా దామచర్ల సత్య, బాలవీరాంజనేయ స్వామి నియోజకవర్గంపై పూర్తిగా పట్టు పెంచుకుని 2014, 2019, 2024 వరుసగా ఈ 3 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించి ప్రస్తుతం స్వామి మంత్రిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఒక ఎస్సీ నియోజకవర్గంలో వరుసగా 4 సార్లు ఒకే అభ్యర్థి బరిలో నిలిచి వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ విజయం సాధించటం అంటే కేవలం దామచర్ల సత్య ఆ నియోజకవర్గంలో ఎంతలా కష్టపడ్డాడో తెలుస్తుంది. దామచర్ల సత్య పనితీరు తెలిసిన టీడీపీ అధినేత చంద్రబాబు దామచర్ల సత్యకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా, అలాగే 2024 ఎన్నికల ముందు ఉత్తరాంధ్ర జోన్ 1 సమన్వయకర్తగా నియమించటం, ఉత్తరాంధ్రలో 2024 ఎన్నికల్లో కూటమి 34 స్థానాల్లో విజయం సాధించడంతో దామచర్ల సత్య పడ్డ కష్టాన్ని టీడీపీ అధిష్టానం గుర్తించింది. అంతేకాకుండా 2019 నుండి 2024 వరకు వైసీపీ ప్రభుత్వంలో కొండేపి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు ఇబ్బంది పడుతుంటే ప్రతి కార్యకర్తకు అండగా, అలాగే జిల్లాలో టీడీపీ పార్టీ చేపట్టే కార్యక్రమం ఏదైనా దానిని విజయవంతం చేయటంలో దామచర్ల సత్య ముందు వరుసలో ఉండేవారు. చిన్న వయసులోనే కుటుంబానికి దూరంగా వ్యాపారాలు పక్కన పెట్టి కేవలం రాజకీయమే జీవితంగా కష్టపడ్డారు దామచర్ల సత్య. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధినేత చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కానీ, జిల్లాలో నిర్వహించిన మహానాడు సక్సెస్లో కానీ కీలక పాత్ర పోషించి అధినేత మన్ననలు పొందాడు. అమరావతి రైతులు జిల్లాలో చేపట్టిన పాదయాత్రలో వారికి అండగా, అలాగే యువనేత నారా లోకేష్ జిల్లాలో చేపట్టిన యువగళం పాదయాత్రలో కొండేపి నియోజకవర్గంలో ఇలా 1-2 కార్యక్రమం ఏదైనా దాని విజయవంతంలో దామచర్ల సత్య తన మార్కెంటో చూపించేవారు. అలాగే కొండేపి నియోజకవర్గంలో నిర్వహించే కార్యక్రమాలకు రాష్ట్రం నలుమూలల నుండి నేతలను ఆహ్వానించి కొండేపి నియోజకవర్గంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం మంత్రి స్వామి దామచర్ల సత్యాల మధ్య 20 సంవత్సరాలుగా ఉన్న అనుబంధం నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఇలా
పార్టీ చేపట్టే కార్యక్రమాలతో పాటు ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన దామచర్ల సత్యకు 2024 జూన్ 4న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార ఏర్పాట్ల కార్యక్రమ బాధ్యతలు కూడా అప్పచెప్పారు. ప్రమాణ స్వీకారం అనంతరం స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు దామచర్ల సత్యను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పరిచయం చేశారు అంటే అధినేత చంద్రబాబు దామచర్ల సత్యను ఎంతలా ఇష్టపడ్డారో తెలుస్తుంది. అలాగే చంద్రబాబు అరెస్టు సమయంలో యువనేత నారా లోకేష్ వెన్నంటే ఉంటూ నారా లోకేష్ మనసు గెలుచుకున్నారు. ఏమీ ఆశించకుండా 20 సంవత్సరాలుగా టీడీపీ పార్టీ కోసం కష్టపడ్డ దామచర్ల సత్యకు ఇప్పుడు రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్గా నియమించడంతో దామచర్ల కుటుంబ సభ్యులతో పాటు సత్య అభిమానుల సంతోషానికి అవధులు లేవు. మారిటైమ్ బోర్డు చైర్మన్గా ప్రకటించగానే సత్యకు వెల్లువెత్తిన అభినందనలు. ఈ శనివారం మంగళగిరిలోని రాయల్ కన్వెన్షన్ హాల్ నందు మారిటైమ్ బోర్డు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయనున్న దామచర్ల సత్య ముందుగా తన తల్లిదండ్రులు దామచర్ల పూర్ణచంద్రరావు, విజయలక్ష్మిల ఆశీర్వాదం తీసుకుని అనంతరం తన పెద్దమ్మ పెదనాన్న ఆశీర్వాదాలతో పాటు తన సోదరులు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆశీర్వాదం పొంది కొండేపి నియోజకవర్గాల్లోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శనివారం మధ్యాహ్నం 12:30 మంగళగిరిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కొండేపి నియోజకవర్గంతో పాటు రాష్ట్రం నలుమూలల నుండి కూటమికి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారు. రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న దామచర్ల సత్య గారికి మన ఐనం తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు. కొండేపి నియోజకవర్గం హ్యాట్రిక్ విజయంలో అన్ని తానై నడిపించి ఉత్తరాంధ్ర జోన్ 1 సమన్వయకర్తగా 34 నియోజకవర్గాల్లో కూటమి విజయంలో కీలక పాత్ర పోషించి రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శిగా తన శక్తికి మించి పనిచేసిన కొండేపి నియోజకవర్గ యంగ్ డైనమిక్ లీడర్ మా దామచర్ల సత్య గారి కష్టాన్ని గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత నారా లోకేష్ మా సత్యన్నకు మారిటైమ్ బోర్డు చైర్మన్గా నియమించడం మాకు ఎంతో సంతోషం. మారిటైమ్ బోర్డు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయనున్న మా దామచర్ల సత్య గారికి ఇవే మా శుభాకాంక్షలు. మీరు మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని మనసారా కోరుకుంటూ మీ రామా గోపి, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఉత్తరాంధ్ర జోన్ 1 సమన్వయకర్తగా వ్యవహరించిన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ దామచర్ల సత్య గారు నేడు మారిటైమ్ బోర్డు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఇవే మా శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మరొకసారి మా మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారికి శుభాకాంక్షలు తెలుపుతూ మీ నలమోతు బాలగంగాధర్, ఒంగోలు మండల టీడీపీ అధ్యక్షులు.